కేరళ స్టైల్ ఉల్లివడ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ చూద్దాం. పకోడీకి కానీ ఉల్లివడకి కానీ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటేనే క్రిస్పీగా బాగుంటాయి. ఆనియన్స్లో సాల్ట్ వేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఆనియన్స్ నుండి మాయిశ్చర్ రిలీజ్ అయ్యి పిండి వేసుకుని కలుపుకున్నప్పుడు బ్యాటర్ పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. బ్యాటర్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చేతి మీద చిల్లే ఛాన్స్ ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ సరిగా వేడైందో లేదో చూసుకోవాలి. ఆయిల్ వేడిగా లేదంటే ఉల్లివడ ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది. అలా అని ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేస్తే వడలు సరిగా ఫ్రై అవ్వకముందే మాడిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే ఉల్లివడలు లోపలి వరకు ప్రాపర్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా కేరళ స్టైల్ ఉల్లివడని ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుల్ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.